ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇట్స్ ఎ స్మాల్ బుక్, 6 chapters తో కూడినటువంటి అధ్యాయం. పౌలు మరి 4 పత్రికలను చెరలో నుండి రాశాడు. ఒక పత్రిక ఎఫెసీ, దాని తర్వాత కొలస్సీ, దాని తర్వాత ఫిలిప్పీ, దాని తర్వాత ఫిలోమోన్. 4 epistles are called as prison epistles. ఇవన్నీ కూడా చెరలో నుండి ఆయన రాసినటువంటి భాగం. అయితే 3వ వచనం, మొదటి అధ్యాయం 3వ వచనం నుంచి 14 వచనాల వరకు ఒక పెద్ద మరి పర్వతం మీద ఐస్ కరిగి కింద పడుతుంది చూడండి. అలాంటి పెద్ద మాటలు, అంటే ఒకటే ఒక సెంటెన్స్లో గ్రీక్లో 203 అక్షరాలు వర్డ్స్తో రాసిన పెద్ద భాగము. మొదటి అధ్యాయము 3 నుండి 14 వరకు. తెలుగులో ఆల్మోస్ట్ 6 times ఫుల్ స్టాప్స్ మనకు కనబడతాయి. బట్ అదర్వైజ్ ఇన్ గ్రీక్ ఇట్ ఈస్ ఓన్లీ 1 para. పూర్తిగా ఒకటే పేరా ఉంటుంది ఆ భాగం అంతా కూడా. పౌలు ఎందుకు అలా రాశాడు అని నేను చూస్తున్నప్పుడు, తండ్రి అయిన దేవుని స్తుతించాలని, దేవుని ఆరాధించాలని ఆశపడ్డాడు. 3వ వచనం చూడండి, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి స్తుతించబడునుగా. He wanted to worship God. Why he wanted to worship God? 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, తండ్రి అయిన దేవుడు మనలందరినీ ఎన్నుకున్నాడు అని దేవుడు స్తుతించాలని ఆశపడ్డాడు. రెండవది, కుమారుడైనటువంటి క్రీస్తు తన రక్తం ద్వారా మనల్ని శుద్ధీకరించాలి అని చెప్పడానికి ఆయన దేవుని స్తుతించాడు. మూడవది, పరిశుద్ధాత్మ దేవుడు విమోచన దినం వరకు మనల్ని కాపాడగలిగిన సమర్థుడు అని దేవుని స్తుతించడానికి ఇష్టపడ్డాడు. These are the 3 areas why he wanted to worship. God the Father has elected, Son has cleansed, and the Holy Spirit has redeemed us for the day of redemption. కనుక ఈ 3 అంశాలను 3 నుంచి 14 వచనాల వరకు మనకు జ్ఞాపకము చేశారు. ఇంగ్లాండ్ దేశపు రాణికి ఒక పాస్టర్ ఉండేవాడు. ఆయన పేరు డాక్టర్ మార్టిన్ లాయిడ్ జోన్స్. ఆయన ఇంగ్లాండ్ దేశపు రాణికి పాస్టర్. ఆయనకు చాలా ఇష్టమైన పుస్తకం ఏంటంటే ఎఫెసీయులకు రాసినటువంటి పుస్తకమే. ఆయన ఈ పుస్తకాన్ని ఆల్మోస్ట్ 237 గంటలు మరి ప్రసంగం చేశాడు. 237 hours of teaching verse by verse on Ephesians. ఆయన ప్రసంగం చేసిన తర్వాత ఇంగ్లాండ్ దేశపు రాణి ఆమెను పిలిచి, ఇవన్నీ కూడా బుక్ లాగా చేస్తే బాగుంటుంది అంటే ఆ పుస్తకాలు 8 volumes ఆఫ్ బుక్ అయింది. కనుక యూ కెన్ రియలీ గెట్ దట్ బుక్. ఇట్స్ అ గ్రేట్ బుక్. ఒక్కొక్క మరి పుస్తకము చాలా గణనీయమైన పుస్తకంగా మనం చూడగలుగుతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం నుంచి 23 వచనాల వరకు గమనించినట్లయితే పౌలు అంటున్నాడు, దేవుడు మన కన్నులను తెరవాలి, మనకు మనోనేత్రాలు వెలిగించాలి. 17వ వచనం చూడండి, మరియు మీ మనోనేత్రాలు వెలిగించబడాలి. ఐ షుడ్ బి ఎన్లైటెండ్. ప్రతి వ్యక్తిని దేవుడు మరి ఎన్నుకొని మన కళ్ళను వికసింపజేస్తాడు. ప్రతి వ్యక్తికి విశ్వాసకు ఒక వరాన్ని ఇస్తాడు. అందరూ కూడా దేవుని పిల్లలందరూ కూడా మనోనేత్రాలు వెలిగించబడిన ప్రతి బిడ్డకు దేవుడు ఒక డిఫరెంట్ వెలుగునిస్తాడు. ఒక డిఫరెంట్ లాంటి అనుభూతులను మరి వరాలను దేవుడు ఇస్తాడు. చాలా సార్లు మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు లాగా నేను కూడా ప్రసంగం చేస్తే ఎంత బాగుండు. అలాంటిది ప్రతి వ్యక్తిని నీలాగానే చేశాడు. నీలా ఇంకెవరుండరు, నాలా ఇంకా ఎవరుండరు. మనమందరం కూడా డిఫరెంట్గా దేవుడికి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కనుక వేళ పిల్లారా, గాడ్ హెస్ ఎన్లైటెండ్ అస్. చిన్నప్పుడు ఒక స్టోరీ చదివాను. ఆ పేరు ఫెనీ క్రాస్బీ. నేను మిషనరీ స్టోరీస్ని సండే స్కూల్ పిల్లలకు చెబుతున్న దినాలలో మరి ఫెనీ క్రాస్బీ అనే
ఒక అమ్మాయి, ఒక నాని మరి మర్చిపోయి నోట్లో వేయాల్సిన చుక్కలు కంట్లో వేసింది. అప్పుడు ఆమె కళ్ళు పోయాయి, 2 కళ్ళు పోయాయి. అప్పుడు ఆమె చాలా ఏడ్చి, మా నాని నా కళ్ళను పోగొట్టింది అని చాలా దుఃఖపడి ఏడ్చింది. అయితే కొన్నాళ్లకు ఆమె యేసుని తెలుసుకున్న తర్వాత ఆమె మరి 14వ ఏట ప్రభువుని నమ్మి ఆల్మోస్ట్ 94 సంవత్సరాల వరకు ఆమె జీవించింది. అలా 81 సంవత్సరం, అంటే 14 నుంచి 95 వరకు 81 సంవత్సరాలలో ఆమె 8112 పాటలు, అద్భుతమైన పాటలు రాసింది. ఇంగ్లీష్లో ఉన్న హిమ్స్ ఆమెవే ప్రతి పుస్తకంలో ఉంటాయి. ఎందుకో తెలుసా? ఆమె కన్నులు లేకపోయినా ఆమె కన్నులు వెలిగించబడ్డాయి. ఆమె రాసిన పాటలు అనేకములు ఇంగ్లీష్ హిమ్నల్స్ లో మనం పాడుకుంటాం. మన ఆంధ్ర కీర్తన పాటల పుస్తకంలో కూడా ఇలాంటి పాట మనము చూస్తాం. బ్లెస్డ్ అష్యూరెన్స్, జీసస్ ఇస్ మైన్, ఓ వాట్ ఎ సేవియర్, విజన్స్ ఆఫ్ రాప్చర్. ఆమె కన్ను లేకపోయినా పాడిన వచ్చిన విజన్స్ ఆఫ్ రాప్చర్ సీన్ ఆన్ మై సైడ్, నా కళ్ళ ముందు కనపడుతుంది. ఫెనీ క్రాస్బే పాడిన పాట. పిల్లరా, ఈవేళ మనం కూడా గుర్తుంచుకోవాలి, దేవుడు తన ప్రజలందరినీ కూడా ఎవరినైతే ఆయన ఎంపిక చేసుకున్నాడు, ఎవరినైతే ఆయన శుభ్రపరిచాడు, ఎవరి లోపలికైతే తన పరిశుద్ధాత్మను పంపించాడు, God has given them the power of enlightening their eyes. దేవుడు వారి కళ్ళను తెరిచిన అనుభూతులను మనము చూస్తాం. అన్నిటిని చెప్పను కానీ అట్లీస్ట్ 3వ అధ్యాయం దాకా జస్ట్ బ్రీఫ్ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు చదివారు కనుక మీరు నేర్చుకోవడానికి కొరకు. 2వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో మనమందరం అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉంటుండగా ఆయన మనల్ని క్రీస్తు యేసునందు మనల్ని బ్రతికించినట్లుగా మనం చూస్తున్నాం. మనందరం పడుకున్న స్థితిలో ఉన్నాం. 4వ వచనం మొదలుకొని ఆల్మోస్ట్ 11 వరకు మళ్ళా మనల్ని తిరిగి లేపాడు ఆయన. He has raised us up with Christ. ఇదంతా కూడా మన గొప్పతనం కాదు, ఇది ఆయన కృప, ఆయన మనకు అందించిన కృప. యేసును ఒక వ్యక్తి తెలుసుకున్నాడంటే, నేను తెలుసుకున్నా సార్ అందుకనే దేవుడు నాకు దొరికిండు, లేదు. నీవు తెలుసుకోలేని స్థితిలో, మరణా స్థితిలో ఉంటుండగా, నువ్వు చచ్చి పడిపోయిన స్థితిలో ఉంటుండగా దేవుడే నడిచి నీ దగ్గరికి వచ్చి బ్రతుకుతావా అని చెప్పి మనల్ని బ్రతికించాడు. 2వ అధ్యాయం 8వ వచనం చూడండి, ఏమంటున్నాడు? మీరు విశ్వాసము ద్వారా, ఈ విశ్వాసం కూడా నీది కాదు, ఆయననే నీ హృదయంలో పెట్టాలి. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడ్డారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరం. దేవుడు నీ దగ్గరికి వచ్చి చచ్చిన స్థితిలో ఉన్న నీ లోపల తన జీవవాయువును ఊదడం ద్వారా నీవు బ్రతికి నిలిచున్నావు. 12 నుంచి మరి 22 వచనాల వరకు మనమందరం ఒకటే కుటుంబం. గాడ్ మేడ్ us as one family. మనమందరం one kingdom, one city, no barriers. ఇక మధ్య గోడలు లేవు. యూదులని, గ్రీసు దేశస్తులు అని లేదు, పురుషులని, స్త్రీలని లేదు. మనమందరం ఒక కుటుంబముగా దేవుడు మనల్ని తయారు చేశాడు. కనుక ప్రతి ఆదివారం కుటుంబముగా మనం దేవుని మందిరంలో కనబడతాం. దిస్ ఈస్ ద ఫ్యామిలీ ఆఫ్ క్రైస్ట్. ఇది క్రీస్తు యొక్క కుటుంబం. ఆయన ఈ కుటుంబాన్ని చూసి సంతోషిస్తున్నాడు, సంబరపడుతున్నాడు, ఆనందిస్తున్నాడు, హర్షిస్తున్నాడు. ఆయన పిల్లలు వచ్చి ఆయన ఆరాధించే ఈ వేళను బట్టి దేవుడు ఎంతో మరి అతిశయిస్తున్నాడు. సో దిస్ ఈస్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. చాప్టర్ 3లోకి మనం అడిగి పెట్టినట్టయితే పిల్లారా, పౌలు అంటున్నాడు, దేవుడు నాకు మరి తన మర్మము ద్వారా నాకు తెలియజేశాడు. నేను తెలివి వెళ్ళిన వాడనని కాదు, బాగా చమత్కారనని కాదు, బాగా చదువుకున్న వాడనని కాదు. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్స్ విజ్డమ్. గాడ్ హెస్ గివెన్ దిస్ గ్రేట్ మిస్టరీ. 4వ వచనం చూడండి, 3వ అధ్యాయం 4వ వచనం. మీరు దాన్ని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును నాకు కలిగిన జ్ఞానము, దేవుడు నాకు ఈ మర్మాన్ని చూపించాడు. ద మిస్టరీ ఆఫ్ ద చర్చ్.
సంఘానికి ఉన్న మర్మాన్ని ఆయన జ్ఞాపకం చేశాడు. కనుక ఆ రీతిగా 13 వచనాల వరకు ఈ మర్మాన్ని గురించి మనం చూస్తాం. ఇది నేను 14 నుంచి 21 వచనం వరకు పాఠాన్ని నేర్పించాలని ఆశిస్తాను. ఈ పాఠాన్ని చదువుకొని మనం ముందుకు సాగుదాం. మేబీ ఒక హాఫ్ అన్ అవర్ టు 40 minutes I will wind up this passage. 14 వచనాన్ని చదవండి. ఈ హేతువు చేత పరలోకమందున్నను భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని వలన బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. పౌలు ఈ యొక్క ప్రార్థన 14 నుంచి 21 వచనాల వరకు ఆయన ప్రార్థిస్తున్నాడు. మొదటి ప్రార్థన మొదటి అధ్యాయం 15 నుంచి 23 వచనాల వరకు ఉంది. రెండో ప్రార్థన 3వ అధ్యాయం 14 నుంచి 21 వచనం వరకు ఉంది. ఈ ప్రార్థనలో he is kneeling down. భారతీయులకు మోకాళ్ళంటే కామన్. ఇంట్లో మనం ప్రార్థన ఎలా చేస్తాం? కూర్చొని చేయం, మనమందరం మోకరించి చేస్తాం. ఓకే, కానీ యూదులు అలా చేయరు. మీరు ఇప్పుడు వెయిలింగ్ వాల్ ఉంది, అక్కడ అందరూ నిలబడి ప్రార్థిస్తారు. వృద్ధులందరికీ టేబుల్ ఉంటాయి, కూర్చొని ప్రార్థిస్తారు. కానీ పౌలు మరి తన సంఘమైన క్రీస్తు సంఘం కొరకు ఆయన మోకరించి మోకాళ్ళ మీదకి వచ్చి ఆయన ప్రార్థించడం మనము చూస్తా ఉన్నాం. ఫర్ ఇండియన్స్ ఇట్స్ నాట్ వెరీ ఇంపార్టెంట్. అంటే భారతీయులంగా పెద్దగా కష్టం అనిపించదు, కానీ వేరే సంస్కృతిలో ఉన్న వారికి చాలా కష్టం. మరి అమెరికన్ కల్చర్లో కానీ ఇంకా వేరే కల్చర్లో కానీ మోకరించడం అనేది రాదు. ప్రార్థన అనగానే మనం చేతులు కట్టుకుంటాం, ప్రార్థన అనగానే మోకరిస్తాం, ప్రార్థన అనగానే తల వంచుతాం. ఇది మరి సంస్కృతి, మన కల్చర్. పౌలు ఈ భాగాన్ని ఇక్కడ రాస్తున్నాడు. నేను కూడా మోకాళ్ళ మీదికి వెళ్ళి మీ కొరకు ప్రార్థిస్తున్నాను. పాత నిబంధన ప్రతులలో ఉన్న ఒకరిద్దరిని మీకు పరిచయం చేస్తాను. పోయిన వారం సొలొమోను గురించి జ్ఞాపకం చేశాను. సొలొమోను దేవుని యొక్క మందిరము కట్టబడి ప్రత్యక్ష గుడారం మీదకి దేవుని మహిమ వచ్చినప్పుడు ఏ రీతిగా ఆయన ప్రార్థించాడో చదువుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనం. తాను చేయించిన 5 మూరల పొడవును 5 మూరల వెడల్పును 3 మూరలు ఎత్తగల చప్రమును ముంగిట ఆవరణమందుంచి దాని మీద నిలిచి ఉండి సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేలు అందరి ఎదుట మోకాళ్ళలోని చేతులు ఆకాశం వైపుకి ఎత్తి మోకాల్లోని ఒక ఘనమైన గడియల్లో సొలొమోను దేవుని సముఖంలో మోకరించడం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు జీవితాన్ని కూడా మీరు చూడండి. ప్రతిసారి యేసుక్రీస్తు మోకరించలే. లాజరు సమాధి దగ్గర యేసుక్రీస్తు మోకరించలే. లాజరు బయటికి రా అని పిలిచాడు. కానీ అదే గెత్సెమనే అనుభవంలో, ఒక గణనీయమైన అనుభవంలో ప్రభువైన యేసుక్రీస్తు మోకాల్లో ఉండడం మనము చూస్తా ఉన్నాం. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 41వ వచనంలో జీసస్ ప్రేడ్ kneeling down in front of his father. ఆయన చేసిన ప్రార్థనను మనము చూడగలుగుతా ఉన్నాము. వారి యొద్ద నుండి రాతి చేత దూరం వెళ్ళి మోకాల్లోని తండ్రి నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తము అయితే తొలగించు అని ప్రార్థించడం మనం చూస్తాం. మోకాల్లోని ఘనమైన గడియలలో, దేవుని ఆరాధించే గడియలలో సొలొమోను మోకరించగలిగాడు. యేసుక్రీస్తు కూడా మోకరించడం మనం చూస్తున్నాం. పిల్లరా, ఈ మోకాళ్ళలోని అనుభవము తగ్గింపునకు,
లేకపోతే చాలా కన్నీళ్లలో ఉన్నప్పుడు, ప్యాషనెట్ గా ఉన్నప్పుడు, లేకపోతే ఇక నాకు ఎవరు దిక్కులేరు అన్న వేళ డెస్పరేట్ గా ఉన్నప్పుడు, లేదా ఎర్నెస్ట్ గా ప్రార్థన చేయాలని అనుకున్నప్పుడు మోకరించి ప్రార్థిస్తూ ఉంటారు. ఈవేళ దేవుని ప్రజలంగా పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్న ప్రార్థన అనుభవాల సంవత్సరము యొక్క మొదటి వారాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. Your prayer should be humble, your prayer should be passionate, your prayer should be always depending on God, and your prayer should be earnest అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ప్రార్థించిన ప్రార్థనలో 3 చక్కని అంశాల్ని ప్రార్థించాడు. కనుక మీరు ఎట్లా గుర్తుపట్టాలి అంటే, ప్రతి అక్షరములో నట్లు 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 అనే పదాలు కనబడతాయి. సో 3 సార్లు ఆ నట్లు అనే పదాన్ని మనం చూడగలుగుతున్నాం. 15వ వచనం నుంచి 18 వచనాల వరకు 3 కాన్సెప్ట్స్ ఆఫ్ ప్రేయర్ ని ఆయన జ్ఞాపకము చేస్తున్నాడు. ఏమంటాడు చూడండి, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆత్మ వలన బలపరచబడునట్లు. అది మొదటి ప్రార్థన, నట్లు కనబడాలి. రెండవది, క్రీస్తు మీ హృదయాలలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లు. అది రెండవ ప్రార్థన. తన మహిమైశ్వరము చొప్పున మీకు దయ చేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగున్నట్లు. 3 ప్రార్థనలను ఇది మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా ఈయన మోకాల్లోకి ఎవరికి ప్రార్థిస్తున్నాడు? పరలోకమందున్న భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము, ఏ కుటుంబాన్ని మరి తండ్రి అని పిలుస్తున్నదో ఆ తండ్రికి మొరపెడుతున్నాడు. ఇక్కడ చూడండి చక్కని మాట. ఏ తండ్రికి మొరపెడుతున్నాడు? పరలోకమందున్న తండ్రికి. ఓకే, యేసుక్రీస్తు మన నేర్పించాడు, పరలోకమందున్న మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి అనగానే మీకు కొన్ని విషయాలు గుర్తు రావాలి. అమెరికా దేశము ఒక నిర్ణయం తీసుకుంది అనుకోండి, న్యూస్ రిపోర్టర్స్ ఇలా చదువుతారు, వాషింగ్టన్ హస్ టేకెన్ దిస్ డిసిజన్ అని మరి రిపోర్టర్స్ చదువుతారు. భారతదేశం ఒక నిర్ణయం తీసుకుంది అనుకోండి, న్యూ ఢిల్లీ హస్ టేకెన్ దిస్ డిసిజన్ అంటారు. భూమి మీద ఏదైనా ఒక నిర్ణయం జరగాలి అంటే ఎక్కడ నిర్ణయించబడుతుంది? పరలోకమందున్న తండ్రి దగ్గర నిర్ణయించబడుతుంది. మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నాం? మన తండ్రికి ప్రార్థన చేస్తున్నాం. ఎవరున్నారు అక్కడ? మన తండ్రి ఉన్నాడు అక్కడ. అన్ని అధికారాల కంటే పైన అధికారము కలిగిన, సర్వశక్తి కలిగిన పరలోకపు తండ్రికి మనము ప్రార్థించే ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. అప్పుడప్పుడు కొంతమంది అంటుంటారు, అరే ఎవరు చెప్పుకుంటూ చెప్పుకో, మా డాడీ చెప్తా అంటాడు వాడు. పిల్లలు కొన్నిసార్లు వాళ్ళ పిల్లలు మనం గుర్తుంచుకోవాలి, మనకు కూడా ఒక డాడీ ఉన్నాడు. ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. వాట్ ఎ బ్లెస్డ్ అష్యూరెన్స్. ఎంత గొప్ప నిరీక్షణ. మా నాన్న చెప్తా, మా కాకకి చెప్తా, మా డాడీకి చెప్తా అనే ఆ యొక్క గొప్ప శక్తి దేవుడు ఎవరికి ఇవ్వలేదు. నీకు నాకు ఆయన ఎన్నుకున్న మనల్ని, తన రక్తం ద్వారా శుద్ధీకరించిన మనల్ని, తన ఆత్మను మనలో పెట్టిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగిన ప్రచలమైన మనము ఈవేళ we have a powerful God, highest authority, supreme power కలిగినటువంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము అన్న విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈవేళ పిల్లల అలాంటి ఉన్నతమైన అధికారం కలిగినటువంటి తండ్రి. బిల్లీ గ్రామ్ తన యొక్క ఆటోబయోగ్రఫీలో ఎలా రాశాడు, అప్పుడప్పుడు ఆయన చదువుకుంటూ ప్రార్థన చేస్తూ తన గదిలో ఉంటే వారి పిల్లలు వచ్చి బాగా అల్లరి చేసేవారంట. అప్పుడు బిల్లీ గ్రామ్ బైబిల్ని మూసేసి ప్రార్థన ఆపేసి నా పిల్లలతో పాటు నేను గడపాలని చాలా సంతోషపడేవాడంట. అంటే అర్థం ఏంటంటే
పిల్లలు ఎప్పుడైనా తల్లిదండ్రులకి రావచ్చు, పిల్లలు ఎప్పుడైనా తండ్రితో మాట్లాడొచ్చు, పిల్లలు ఎప్పుడైనా కానీ ఆ తండ్రిని డిస్టర్బ్ చేయొచ్చు. ఎందుకంటే దే హ్యావ్ ద యాక్సెస్, దే హ్యావ్ దట్ ఎబిలిటీ టు కమ్ టు ద ఫాదర్. ఈవేళ పిల్లరా, మనకు కూడా పరలోకములో ఒక తండ్రి ఉన్నాడు. ఆయన సన్నిధికి మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఏ అర్ధరాత్రి అయినా వెళ్ళొచ్చు. ఆయన పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన తలుపు తట్టి కెన్ ఐ కమ్ ఇన్సైడ్ అని అడగాల్సిన అక్కర్లేదు. ఏ రాత్రి అయినా, ఏ పగలైనా, ఏ మధ్యాహ్నం అయినా, ఎప్పుడైనా నీవు తండ్రి దగ్గరికి వెళ్ళే గొప్ప అవకాశాన్ని పరలోకమందున్న తండ్రి నీకు అనుగ్రహించాడు. వాట్ ఎ గ్రేట్ యాక్సెస్ we have in our God. ఆయన రాస్తూ, నా పిల్లలు నా దగ్గరికి వచ్చినప్పుడు it gives me so pleasure, ఆనందం, నాకు తృప్తి. నా పిల్లలు నా దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే నాకు కలిగే ఆనందం పట్టజాలనిది అని రాశాడు. ఈవేళ గుర్తుంచుకుందాం, సంవత్సరము ఆరంభములో సొలొమోను గురించి మనం నేర్చుకుంటూ ఇక ముందుకు ఈ జర్నీలో ముందుకు సాగుతున్న పిల్లరా, నీవే స్థితిగతిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, నీవు ఆయన తండ్రి దగ్గరికి వెళ్తే ఆయన చాలా ఆనందపడతాడు, నిన్ను చూసి సంతోషిస్తాడు. నీ జీవితానికి కావాల్సినవన్నీ కూడా ఇవ్వడానికి సంసిద్ధత కలిగిన దేవుడు అన్న విషయాల్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. కొంతమంది ఇలా అంటారు, పిల్లలు వస్తే మాట్లాడొద్దు సార్, ప్రార్థనలోనే కంటిన్యూ కావాలి సార్ అంటారు. ఆయన దానికి కూడా ఇలా రాశాడు. ఏమని రాశాడంటే, తండ్రి తన పిల్లలకు నియంత కాదు. ఈజ్ నాట్ ఎ డిక్టేటర్. ఆగురా, నేను ప్రార్థన చేసుకుంటే బాగు అని అన్నాడు. హి టేక్స్ ప్లెజర్ when the children come to his table. ఎంత గొప్ప భాగ్యం. ఈవేళ పరలోకమందున్న తండ్రి ఎన్ని ప్రపంచాల్లో ఎన్నెన్ని పనులు చేసినా పరలోకమందున్న తండ్రి అని పిలవగానే నిన్ను చూసి ఆనందపడి ఆ పనులన్నింటినీ పక్కకు పెట్టి నీ అక్కర తీర్చడానికి సంసిద్ధంగా ఉన్నాయి, నీ అవసరం తీర్చడానికి సంసిద్ధంగా ఉన్నాయి. దట్ ఈజ్ ఆర్ హెవెన్లీ ఫాదర్. అలాంటి పరలోకపు తండ్రి మనకున్నాడు అని పౌలు ఈ భాగంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంత చక్కని భాగం కూడా. ఈవేళ మన మీ కుటుంబంలోకి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. మనమందరం కూడా ఆయన పిల్లలమైన, ఇప్పుడు వీఆర్ ఫ్యామిలీ ఆఫ్ గాడ్. సార్ నేను మరి ఫ్యామిలీ కాను, నేను ఇంకా ప్రభువుని రక్షకునిగా అంగీకరించలేదు, ఇంకా యేసును చెంతకు రాలేదు అని అంటావా? హౌ I can become a family. ప్రభు కొండ మీదకి ఎక్కమని చెప్పలే, లేకపోతే ప్యారి గారి ప్రసంగం 3 సార్లు 4 సార్లు వినాలని చెప్పలే, ఇది ఎంబీసీకి రావాలని చెప్పలే, లేకపోతే నీళ్ళలో మునగాలని చెప్పలేదు. ఏం చెప్పాడంటే, క్రొత్తగా ఒకడు జన్మిస్తే చాలు, ఆ వ్యక్తి క్రొత్త జన్మ అనుభవంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి ఈ 3 ప్రార్థనలు చేయగలరు. 3 అంశాలను మీకు పరిచయం చేస్తాను. 15వ వచనంలోకి రండి. మీరు అంతరంగ పురుషుని యందు ఏం కలిగి ఉండాలట? ఓకే, సో ఫస్ట్ ప్రార్థన అంటే, ప్రభువా అంతరంగంలో ఒక పురుషుడు ఉన్నాడు, ఆయన బలపరచు. అంతరంగంలో ఉన్న పురుషుడు బలం కావాలి, బయట ఉన్న పురుషుడు బలం కాదు, అంతరంగ పురుషుడు బలం కావాలి. మీకు నేర్పిస్తాను. రెండో ప్రార్థన ఏం చేస్తున్నాడు చూడండి. ఓకే, రెండవ భాగం, క్రీస్తు మీ హృదయాలలో, ఆ క్రీస్తు మన ఇంట్లో ఎట్లా ఉండాలంట? నివసించాలి. ఎట్లా నివసించాలి? హ్యాపీగా ఉండాలి. హిస్ సన్స్ ప్రెసెన్స్ షుడ్ బి విత్ యు. ఆయన సన్నిధి, ఆయన కుమారుని సన్నిధి. మొదటిది, ఆత్మ మనల్ని అంతరంగ పురుషుల్లో ఎదిగింపజేయాలి. రెండవది, కుమారుడు మనలో నివసించాలి. హిస్ ప్రెసెన్స్ షుడ్ బి విత్ యు. అండ్ నంబర్ 3,
ఓ దేవుని ప్రేమ, కింద రాస్తున్న ప్రేమ అనే ఈ సంపూర్ణతను మీరు సంపూర్ణులు కాదు. టు ఎంజాయ్ ద లవ్ ఆఫ్ గాడ్ టు ద ఫుల్లెస్ట్. Those are the 3 prayers he is praying. ఇది సంపూర్ణమైన ప్రార్థన, ఇది పరిపూర్ణమైన ప్రార్థన. ఇది మనం చేస్తున్న ప్రార్థనలన్నీ బాగానే ఉంటాయి, కానీ దిస్ ఈస్ ద రియల్ కంప్లీట్ ప్రేయర్ ఆఫ్ పాల్ టు ద చర్చ్ ఎట్ ఎఫెసస్. ఈవేళ ఈ ప్రార్థనలోని కొన్ని విషయాల్ని మనము గమనిద్దాం. పిల్లరా, ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు కూడా మన యాంగిల్ నుంచి ప్రార్థన చేయకూడదు. మళ్ళొకసారి చెప్తున్నా, ప్రార్థన చేసేటప్పుడు మన యాంగిల్ నుంచి మనం ప్రార్థన చేయకూడదు. దేవా నాకు ఒక చిన్న కారి, అది మన యాంగిల్. దేవా నాకు ఒక చిన్న ఇల్లి, మన యాంగిల్. ఒక చెప్తా చూడండి, చాలా కాలం క్రిందట ఒక సండే స్కూల్ పిల్లలకు చాలా పాతకాలంలో అటుకులు ఇస్తా ఉన్నారు. అటుకులు ఇస్తా ఉంటే పిల్లల్ని తీసుకోండి అని చెప్తుంటే, బేసిన్ నుంచి తీసుకుంటే అందరు చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న చేతులతో తీసుకొని అలా తింటున్నారు. అంత లోపల ఒక తెలివైన పిల్ల ఏమన్నా తెలుసా, అంకుల్ నువ్వే నాకు పొయ్యి అంకుల్ అని ఆమె ఫ్రాక్ పట్టింది ఇలా. అప్పుడు నేనేం చేయాల్సి వచ్చిందంటే, ఆ చిన్న పిల్ల ముద్దుతనానికి నేను ఇంత దోసెడు తీసి ఆమె ఒడిలో పోసాను. కొంచెం ముందుకు వెళ్ళేసరికి వెనక బాగా గడబడైపోతుంది. అంకుల్ మీరేమో ఈ పాపకు ఎన్ని ఇచ్చిండ్రు, మాకు ఎన్ని వచ్చినాయి, మేము చిన్న చేతులతో తీసుకున్నాం. చూసారా, ప్రార్థన ఎప్పుడు కూడా మన యాంగిల్ నుంచి అడగొద్దు. ఎప్పుడు ఎలా అడగాలి? దేవుని యాంగిల్ నుంచి అడగాలి. దేవుని యొక్క యాంగిల్ నుంచి మనం ఎప్పుడు అడుక్కోవాలి. చూడండి, కింద భాగంలో ఆ యాంగిల్ని రాస్తున్నాడు. 20 వచనంలో ఏమంటే, మనలో 20 వచనం, తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు మనకున్నాడు. ఆ విషయాన్ని మనము ఎన్నటికీ కూడా మరిచిపోకూడదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈవేళ పిల్లరా, ఏ రీతిగా మనం దేవుని సముఖంలోకి అడగాలనో మరి నేను మీకు జ్ఞాపకం చేశాను. ఎవరు అడగాలనో కొత్త జన్మలోకి వచ్చిన వారి యొక్క ప్రార్థనని మీకు జ్ఞాపకం చేశాను. దేవుడు ఎప్పుడైనా కానీ మనము మన యాంగిల్ నుంచి అడగకూడదు. ఎందుకంటే ఆయన ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తాడో యాకోబు జ్ఞాపకం చేశాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. James chapter 1 verse 17 and 18. 17-18. శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము పరలోకమందున్న తండ్రి చేత మనం పొందుకుంటాం. ఎలాంటి ఆశీర్వాదం అంట? శ్రేష్టమైన ప్రతి ఈవి అంటే గిఫ్ట్, సంపూర్ణమైన ప్రతి వరము మనము ఆయన నుంచి పొందుకుంటాం. కనుక ఎప్పుడైనా కానీ మన యాంగిల్ నుంచి దేవుని అడగవద్దు, దేవుని యాంగిల్ నుంచి అడగాలి. చాలా మంది నేను ప్రార్థనకు వెళ్ళిన తర్వాత ఇట్లనే సాక్ష్యాలు చెప్తూ, ఒక ఆమె కన్నీళ్లు గార్చి ఇలా అన్నది. ఏమంటే, సార్ నాకు 10 సంవత్సరాల వరకు పిల్లలు లేరు, నేను ఏడ్చి 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 ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఒక కొడుకునిచ్చాడు. ఒకటే కొడుకు ఇచ్చిందా? అంతేనా? శ్రేష్టమైంది నీ ఊహకు అందనిది ఆయన చేయాలి. నీవు గ్లాస్ నీళ్ళు అడిగితే ఆయన నది ఇచ్చే దేవుడు. నీవు ఒక కుమారుని అడిగితే డజన్ పిల్లలు ఇచ్చే దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం ప్రార్థిస్తున్నాం. ప్రధాన ఈవేళ మనం గుర్తుంచుకోవాలి, మన ఊహలకు మించిన, మన ఆలోచనలకు మించిన అత్యధికంగా ఇవ్వగలిగిన దేవుణ్ణి మనము కలిగి ఉంటున్నాం. కనుక ఈవేళ మనము జ్ఞాపకం చేసుకోవాలి, such is this heavenly Father. He can give you anything and everything. అన్న కన్నీళ్లతో ప్రార్థించు. దేవుడు ఒక కొడుకునిచ్చిందా?
4 పిల్లనిచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు నీళ్లు అడిగితే నది అంత విస్తారమైన నీళ్లనిచ్చాడు. మాంసం కావాలంటే గొంతుకల వరకు మాంసం నిండి తినే అంత మాంసాన్ని వారికి ఇచ్చాడు. ఈవేళ నీవు అడుగు, నీ స్థాయిలో కాదు, నీ గుప్పిలితో పోయి ప్రభా, నీ చేతులతో పోయి ప్రభా, నీవు నాకు ఈ ప్రభా అనే గొప్ప అనుభవం నీ జీవితంలో ఎంతైనా అవసరం. మొదటి ప్రార్థన చూద్దాం, 15వ వచనాన్ని చదువుదాం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. చాలండి. సో ఏం బలపరచబడాలంట? శక్తి. ఆత్మ, అంతరంగ పురుషుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, ఆత్మ వలన, అక్కడ ఉంది కదా, ఆత్మ వలన ఏం కావాలా? స్ట్రాంగ్ గా కావాలి. దట్ ఈస్ ద ప్రేయర్. చాలా సార్లు ఇంటికి వెళ్ళగానే ఇలా అనుకుంటాం, చర్చిలో ఉన్నంతసేపు ఎంత మంచిగా పీస్ఫుల్గా మనకుంటుంది. ఇంటి రాగానే పక్కన పాటలు వినబడతా ఉన్నాయి, సినిమా పాటలు, నా హృదయాన్ని బాగా శోధిస్తా ఉన్నాయి ఈ పాటలు అని అనిపించవచ్చు. లేకపోతే మన కంపెనీకి వెళ్ళగానే ఏంటి పాడు కళ్ళు, పక్కలు చూస్తున్నాయి, వాడిని చూస్తున్నాయి, దీన్ని చూస్తున్నాయి, నా కళ్ళు ఎంత చెడిపోయినాయి అని అనిపించవచ్చు పిల్లగా. లేకపోతే కంపెనీలకు వెళ్ళగానే ఏదో దొంగిలించడానికి మన చేతులు పరుగులు తీస్తూ ఉంటాయి, మన చేతులు పాడు చేతులు అని అనుకుంటా. కొంతమంది మరి దేవుని మందిరంలోనే మరి ఏంటో ఏదో ఆలోచిస్తూ ఉంటారు, ఈ పాడు బ్రెయిన్, ఈ పాడు కళ్ళు అని మనం అనుకుంటూ ఉంటాం. కాకుండా మన కళ్ళు కాదు తప్పు, మన చేతులు తప్పు కాదు, మన హృదయం తప్పు. డీప్ హార్ట్ ఇస్ కరప్ట్. మన హృదయం చెడుగా చూసేటట్లు చేస్తుంది, మన చేతులు చెడుగా ప్రవర్తించేటట్లు చేస్తాయి, మన నాలుక చెడు మాట్లాడేటట్టు చేస్తుంది. మన హృదయము ఘోరమైనది, ఘోరమైన వ్యాధి గలది అన్న విషయాన్ని జ్ఞాపకం. అందుకని పౌలు అంటున్నాడు, నా అంతరంగ పురుషుడు స్ట్రాంగ్ అయితే నా కళ్ళు కూడా స్ట్రాంగ్ అయిపోతాయి. నా అంతరంగ పురుషుడు స్ట్రాంగ్ అయితే నా చేతులు కూడా స్ట్రాంగ్ అయిపోతాయి. నా అంతరంగ పురుషుడు స్ట్రాంగ్ అయితే నేను తప్పు నడవా. నా అంతరంగ పురుషుడు స్ట్రాంగ్ అయితే నా నాలుక నుంచి గలీజ్ మాటలు రావు. నా అంతరంగ పురుషుడు బలం కావాలి. మీకు అర్థం కావడానికి చెప్తాను. ఒక హాస్పిటల్లో ఒక బల్ల మీద ఒక యవ్వన స్త్రీని పడుకోబెట్టి మరి నగ్నంగా ఉంచినప్పటికీ డాక్టర్ తన కత్తెరతో, తన కత్తితో ఆ యొక్క కడుపును కోసి ఆపరేషన్ చేసి పైన కానీ కింద కానీ ఏమి చూడకుండా అలాగే తన వృత్తిని సంపూర్తి చేసుకొని ఒక పేషెంట్ లాగా ఎలా చూడగలిగాడు ఆ వ్యక్తి. అలాంటి కన్నులను అంతరంగం బలపడితే, అంతరంగం స్థిరమైతే, అంతరంగంలో శక్తివంతులం కాగలిగితే, you can see with the same eyes, you can have the same feelings. అలాంటి మోహపు చూపు కానీ దౌర్భాగ్యపు బ్రతుకు కానీ ఒక వ్యక్తికి ఉండదు. అందుకనే పౌలు అంటున్నాడు, నీ కళ్ళను, నీ చెవులను, నీ ముక్కును, నీ నోరును, నీ చేతులను, నీ కాళ్ళను కట్టగలిగింది పరిశుద్ధాత్మ దేవుని శక్తి. అంతరంగ పురుషుడు బలం కావాలి, దాని కొరకు ప్రార్థించండి అంటున్నాడు. వాట్ ఎ గ్రేట్ ప్రేయర్ ఇస్ దిస్ ఫస్ట్ ప్రేయర్. ఈవేళ పిల్లరా మొదటి ప్రార్థన నేర్చుకోగలిగా. నీవు కూడా అలాగే ప్రార్థన చేయి. దేవా, నా అంతరంగ పురుషుడు నీ ఆత్మ ద్వారా ఏం చేస్తావు? శక్తివంతుడిగా, బలవంతుడిగా చేస్తావు. రెండో ప్రార్థన, క్రీస్తు మీ హృదయాలలో ఏం చేయాలి? విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా. ఎవరు నివసించాలి? క్రీస్తు. ఎక్కడ నివసించాలి? హృదయంలో నివసించాలి. మనం అప్పుడప్పుడు పక్కింటికి వెళ్తాం,
వారు చాలా ప్రేమతో మాట్లాడతారు, మనకు కావాల్సింది ఇస్తారు, కేక్ ఇస్తారు, కూర్చో అక్క అని చెప్తారు, కూర్చో అన్న అని చెప్తారు. చాలా ముచ్చటగా అనిపిస్తుంది. మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళాలనిపిస్తే వెళ్ళాల్సిన సందర్భం వస్తే వెళ్తామో వెళ్ళలేమా? చాలా ఇష్టపడి వెళ్తాం. అదే కొంతమంది ఇంటికి వెళ్తాం, మరి మనం మాట్లాడరు, ఛాయ్ అని చెప్తారు, మళ్ళీ గంట చెప్పిన లోపల పోతారు, మళ్ళీ రానే రాడు, కనపడరు, ఎందుకు వచ్చినావు అన్నట్టు ముఖం పెట్టి చూస్తుంటారు. దాని తర్వాత నీకు ఇదే కావాలా తీసుకపో అని పంపించేస్తూ ఉంటారు. అలాంటి వారింటికి మనం పోగలమా చెప్పండి మాస్టర్ సార్? పిల్లారా, మన హృదయంలో కూడా క్రీస్తు ఉంటూ ఉన్నాడు. మన హృదయంలో క్రీస్తు నివసిస్తున్నాడు. పౌలు అంటున్నాడు ఏమంటాడు? క్రీస్తు మీ హృదయాలలో విశ్వాసం ద్వారా నివసించున్నట్లే. ఓకే, మీ హృదయాల్లో క్రీస్తు హ్యాపీగా ఉంటున్నాడా? ఆన్సర్. నీ హృదయంలో యేసయ్య ఆనందంగా ఉంటున్నాడా? లేకపోతే చాలా అన్కంఫర్టబుల్గా నీ హృదయంలో ఉంటున్నాడా? ఈ ఇల్లు నాకు చాలా ఆనందాన్ని కలిగించేది అని చెప్పగలుగుతున్నాడా? నీ హృదయంలో ఆయన జీవిస్తూ ఈజ్ ఈ కంఫర్టబుల్? అప్పుడప్పుడు మనం ఏమంటుంటాం, నేను వాడిని చంపి పారేసేవాడిని, నేను క్రైస్తవుని కాకపోతే. అంటే అర్థం ఏంటి? ఇగో ఈ క్రీస్తు నా హృదయంలో కూర్చున్నాడు చూడు, తిష్టేసి కూర్చున్నాడు చూడు, ఈయన్ని బట్టి నేను చంపకపోతుంటే, లేకపోతే చంపి పారేసాడు వాడిని. దానికి ఎంత బాధ అవుతుందో చెప్పండి. ఇంట్లో ముసలాన్ని పెట్టుకొని వీడిని బట్టి నా బతికిట పాడైపోయింది ఎదురుతున్నాం అనుకోండి, ఏమనిపిస్తుంది చెప్పండి? ఎంత బాధ అనిపిస్తుంది. ఆ కూర్చున్న ఆయనకి, ఇంట్లో ఉన్న ఆయనకి ఎంత బాధ అనిపిస్తుంది. వీళ్ళు సఫర్. ఈ క్రీస్తుని బట్టే నేను ఏమాలేకపోతున్నా అంటే అర్థం ఏంటి? లోపల ఆయన ఎంత ఫీల్ అయ్యారు? మీ హృదయాలలో ఈజ్ జీసస్ హ్యాపీ? మీ హృదయం మీద ఆయన కూర్చున్నాడా? కొన్నిసార్లు అంటుంటారు, కోడళ్ళు అల్లుళ్ళు వాళ్ళ అత్తల్ని, ముసలి వాళ్ళని, తల్లులని ఇట్లా అంటుంటారు, ఇది తిష్టేసి కూర్చుంది అంటారు. దీనివల్ల ఇట్లా అయిపోయింది ఆ బతుకంతా. పెట్టాలి ఏంటి? తిష్టకు బదులుగా ఏం పెట్టాలా? ప్రతిష్ఠించుకోవాలి. పౌలు అంటాడు, 1 పేతురు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 15-16 వచనాల్లో, క్రీస్తు మన హృదయాలలో ప్రతిష్ఠ చేసుకోవాలి. ఆయనను మనం ప్రతిష్ఠించుకోవాలి. ఆయన మన హృదయాలలో నివసించాలి, ఆనందంతో నివసించాలి. 1 పేతురు 3వ అధ్యాయం 15-16 వచనం, నిర్మలమైన మన సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతు అడిగే ప్రతి వానికి సాత్వికంతో, భయముతో మీ హృదయాలలో క్రీస్తును ప్రభువుగా ఏం చేయాలంట? ప్రార్థించాలి. ఇప్పుడు క్రీస్తు మీ హృదయాల్లో ఎలా ఉండాలి? హ్యాపీగా ఉండాలి. మన హృదయంలో ఒక భక్తుడు ఒక పుస్తకం రాశాడు, చాలా బ్యూటిఫుల్ బుక్. ఏమైనా రాసిందంటే థ్రోన్ అండ్ క్రాస్ అని రాదు. థ్రోన్ అండ్ క్రాస్ ఇన్ ద హార్ట్ బుక్. అది పుస్తకం ఏంటంటే, క్రీస్తు నీ హృదయంలో సింహాసనం మీద ఉండాలి, నువ్వు శిలువ మీద ఉండాలి. లేకపోతే క్రీస్తు శిలువ మీద ఉండాలి, నువ్వు ఎక్కడ ఉండాలి? సింహాసనం మీద ఉండాలి. ఏదో ఒక పని ఉండాలి, ఏదో ఒకటి చేయాలి. యేసుక్రీస్తు అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడించగోరినట్లయితే వాడు తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అని ప్రభు చెప్పాడు కదా. మనము శిలువ మీద ఉండాలి. ఎవరు ఉండాలి సింహాసనం మీద? క్రీస్తు సింహాసనం మీద ఉండాలి. లేకపోతే నువ్వేం చేస్తున్నావు? ఉదాహరణకు ఎట్లా ఆయన శిలువ మీద ఉంచుతాం, మనం ఎట్లా సింహాసనం మీద కూర్చుంటాం అంటే చెప్పు చూడండి. ఒక లైవ్ ఎగ్జాంపుల్, బైబిల్ గ్రంథంలో ఉన్న మోషే జీవితాన్ని చూడండి. మోషేకి దేవుడు చెప్పిండు రాయితో మాట్లాడు అంటే, మోషే ఉదాహరణకి ఇది రాయి అనుకోండి, నేను ఇటు తిరిగి ప్రజలతో మాట్లాడుతున్నాను, రాయితో మాట్లాడాలి. కానీ రాయికి వీపు పెట్టి
దేవునికి వీపు పెట్టి, ముష్కరులారా, మీకు ఈ రాయి ద్వారా నీళ్ళు ఇవ్వాలా, దుర్మార్గులు మీరు అని రాయిని అవమానపరుస్తున్నాడు. మాట్లాడాల్సిన రాయి నీళ్ళు అని అడగాల్సిన ఈ రాయికి వెనుక వీపు పెట్టి దేవుని అవమానపరిచి దాంతో కొట్టేసి చూడండి నీళ్ళు వచ్చేస్తాయి అని అంటే అర్థం ఏంటి? అందుకని దేవుడికి చాలా కోపం వచ్చింది, చాలా కోపం వచ్చింది. మోషే, యు ఆర్ వెరీ అరగెంట్, యువర్ ప్రైడ్ ఎక్సీడ్స్, నీ అహంకారం ఆకాశాన్ని అంటింది, నాకు ఇష్టం లేదు నీ ప్రవర్తన, నీవు ఆ కానాను దేశానికి వెళ్ళడానికి వీల్లేదు. 3 సార్లు అడిగింది, అయ్యా నీ కాలు మొక్తా, నన్ను అక్కడ పోని. ఐ వాజ్ సో అన్హ్యాపీ. నీ హృదయంలో నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టుకోవాల్సిన నీవు నన్ను అవమానపరచినావు, అందరి ముందు నన్ను సిగ్గుపరచు. నా చిత్తం నెరవేరాలి, నా ఎగో దెబ్బతినకూడదు, నా అహంకారం, నా పొగురు, నువ్వు అలా ప్రవర్తించావు. రెండవ ప్రార్థన, క్రీస్తు మీ హృదయాలలో ఎలా ఉండాలి? ఆనందంతో ఉండాలి, సంతోషంతో ఉండాలి. ఇది నీ హృదయంలో ప్రభు ఆనందంతో ఉంటున్నాడు, సంతోషంతో ఉంటున్నాడు. నీ యొక్క ఆ అనుభవాలు అలాంటి గొప్ప అనుభవాలుగా ఉంటున్నాయి, లేకపోతే అహంకారంతో, మరి డిసొబీడియన్స్తో, నేనే గెలవాలి, నా ఎగోయే నిలబడాలి, నా మాటలే నెరవేరాలి అని అనుకుంటున్నాను. యు ఆర్ పుట్టింగ్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్ అండ్ యు ఆర్ సిట్టింగ్ ఆన్ ద థ్రోన్. వేళ అలా ఉండకూడదు. క్రీస్తు మీ హృదయాలలో ఆనందంతో నివసించాలి. ఆత్మ మీ అంతరంగాన్ని బలపరచాలి. క్రీస్తు మీ హృదయాల్ని ఏం చేయాలి? నివసించాలి మీ హృదయాన్ని. మూడోది, తండ్రి ప్రేమ మీలో ఎలా ఉండాలి? తన మహిమైశ్వర్యము చొప్పున మూడోది మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు వారు. దేవుని సంపూర్ణమైన ప్రేమలో ఏం కావాలి? కింద రాస్తున్నాడు ప్రేమ. గ్రీక్, హీబ్రూ, తెలుగులో వచ్చేసరికి చాలా కష్టం. దేవుని సంపూర్ణత యందు అంటే ప్రేమలోని సంపూర్ణత. ప్రేమ యందు వేరుపారి సమస్త పరిశుద్ధిలో కూడా దాన్ని వెడల్పును, పొడుగును, ఎంతో ఎత్తును గ్రహించున్నట్లు అంటున్నాడు కదా. 2 పదాలు వాడాడు. క్రీస్తు తండ్రి ప్రేమ మన లోపల ఏం కావాలంట? వేరులాగా ఉండాలి. తండ్రి ప్రేమ మనలో ఏం కావాలి? స్థిరపడాలి. 2 చాలా ప్రాముఖ్యమైన. బిల్డింగ్కి ఏముంటుంది? పునాదులు ఉంటాయి స్థిరంగా ఉండడానికి. చెట్టుకు ఏముంటాయి? వేరు ఉంటాయి. 2 కూడా చాలా ప్రాముఖ్యమైనవి. వేరు చెట్టుకి ఎంత బలాన్ని ఇస్తుందో ఫౌండేషన్ బిల్డింగ్కి అంతే బలాన్ని ఇస్తుంది. 2 కనబడకుండా కనబడే వాటికి బలాన్ని ఇస్తాయి. 2 కూడా చాలా ప్రాముఖ్యమైనవి. కనబడకుండా కనబడుతున్న వాటికి బలాన్ని ఇస్తాయి. వేరు చెట్టుకు బలాన్ని ఇస్తాయి. ఇల్లు పునాది ద్వారా స్థిరంగా ఉంటుంది. బోత్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పిల్లారా. ఇవాళ పిల్లారా, ఒకటి పెరిగేది, ఒకటి పెరగంది. 2 కూడా. ఒకటి పెరిగేది ఏంటి? వేర్లు బాగా పెరుగుతూ ఉండాలి లోపల. పునాదులు పెరిగినాయి అనుకోండి, ఏమైతే బిల్డింగ్ కూలిపోద్ది, పెరగవద్దు. పునాదులు మాత్రం ఎట్లా ఉండాలి, అండ్ వేర్లు మాత్రం చాలా లోతుకి వెళ్ళాలి. పునాది ద గ్రేటెస్ట్ పవర్, దట్ ఈస్ రిజరక్షన్. మనమందరం కూడా క్రీస్తు పునరుద్ధానం మీద కట్టబడ్డాం. క్రైస్తవ్యం ఈ దినం ఇంకా అచంచలంగా, కదలకుండా, బలంగా, స్థిరంగా, కదిలిపోకుండా ఉండడానికి గల కారణం ఏంటి తెలుసా? యేసు యొక్క పునరుద్ధాన శక్తి, యేసు యొక్క పునరుద్ధాన బలం, యేసు యొక్క పునరుద్ధాన ఔన్నత్యం. అది స్థిరంగా మనల్ని 2025 సంవత్సరాల కాల వ్యవధిలో నిలబెట్టగలిగింది. కూలిపోనిది క్రైస్తవ సిద్ధాంతం. పెరిగేది కల్వరి ప్రేమ. రోజు రోజుకు నీలో పెరగాలి.
కల్వరిలోని లోతైన ప్రేమ, వెడల్పైనటువంటి ఆ ప్రేమ, విశాలమైన ప్రేమ నీ జీవితంలో ఔన్నత్యంలోకి రావాలి. దేవుని ప్రేమ మనం ఎలా తెలుసుకోవాలని రాస్తున్నాడు చూడండి. పదం వాడాడు, ఏమంటున్నాడు చూడండి. శక్తి గలవారు కావాలని ఆమేన్. ఎంత చక్కని మాట కదా. ఈ వేళ పిల్లరా, పరిశుద్ధులందరితో కూడా ఈ శక్తిని మనము అనుభవించాలి. చూడండి 18వ వచనంలో నేను చదువుతున్నాను. వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా తెలుసుకోవాలి ఆయన ప్రేమ. ఎవరితో కూడా తెలుసుకోగలము? ఆయన ప్రేమ యొక్క గొప్పతనాన్ని ఆ పరిశుద్ధులతో కూడా. సింగిల్ గా వచ్చి దేవుని ప్రేమను తెలుసుకోలేము. మనం ఎంత పెద్ద సమూహంగా వచ్చాము ఇక్కడ, చాలా గొప్ప విషయం. ఇండివిజువల్ గా ఆయన ప్రేమ దేవుడు మనకు అమ్మాంచాడు. పరిశుద్ధుల యొక్క సమూహము చాలా విలువైంది, చాలా విలువైంది. అందుకనే ప్రార్థన యందు, వాక్యమందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉండాలి. ఒక ఆయన దీన్ని ఇలా ఇలస్ట్రేట్ చేశాడు. ఒక వ్యక్తి, నేను దేవుని ప్రేమను తెలుసుకోవడానికి ఒక చిన్న బిడ్డ ఒక పెద్ద ఆయన దగ్గరికి వచ్చిందనుకోండి, నాకు దేవుని ప్రేమను పంచంటే ఆయన 20 గుడ్లు అనుకోండి, ఎన్ని గుడ్లు ఇస్తాడా చిన్న పాపకి? ఎందుకు? 2 చేతుల్లో ఒక చెయ్యి ఇట్లా పట్టుకొని పోతాం. అదే 20 మందితో వచ్చింది అనుకో ఆ పిల్ల, ఎన్ని ఇస్తాడు? ఎందుకు ఇస్తాడు? అన్నీ పంచడానికి సిద్ధంగా ఉన్నాడు. సో దేవుని సముఖంలో ఎప్పుడైతే మనం సమూహంగా రావాలి. ఒకసారి మనము ఆన్లైన్లో మన యూత్ పిల్లలందరూ వినిపించేస్తాము. వెరీ బ్యాడ్ అంటే బ్యాడ్ అంటారు. కరోనా టైంలో సరే గుడ్ అనుకోండి. నేను దేవుని వాక్యాన్ని తాలింపు వేసుకుంటా వింటలే, కొంచెం మబ్బు ఉంది, సబ్బు రాసుకుంటా వింటలే, ఏం లాభం? బాగా పొగరు ఉందని అర్థం, అహంకారంతో ఉన్నారు. ఎప్పుడారా నిజంగా జెన్యూన్గా వీకుండి వాళ్ళ ఇల్లు మంచిది. అదర్వైజ్ దేవుని సమూహముగా మన దేవుని దగ్గరికి రావాలి. దేవుని సన్నిధిలోకి మనం కనపడాలి. ఆయన సన్నిధిలో ఆనందం, ఆయన సన్నిధిలో సంతృప్తి మనం తెలుసుకోవచ్చు. కనుక దేవుని పిల్లలంగా మనం గ్రహించాల్సినటువంటి గొప్ప విషయం ఏంటంటే, పరిశుద్ధులందరూ కలిసి ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తారో, క్రీస్తు అంటే తండ్రి యొక్క ప్రేమను పూర్తిగా తెలుసుకోవాలి. మీరు దేవుని సంపూర్ణత ఏమవుతారంట? పరిపూర్ణులైతారు. ఫుల్ ఆఫ్ గాడ్స్ లవ్ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఆర్ poured upon all of us. ఎంత చక్కని ప్రార్థన. ఈవేళ ఆయన చేతులు ఎంత వెడల్పుగా ఉన్నాయి, ఏ పాపినైనా రక్షించగలరు. ఆయన ఈ లోతుకు, ఎంత లోతుకు కూరుకుపోయినా, దౌర్భాగ్యుడైనా, వేశ్య అయినా, దొంగ అయినా లోతుకు చేయి చాచి లేపగలిగిన సమర్థం. అంతేకాదు ఆయన ప్రేమ ఎంత గొప్ప తెలుసా? ఎక్కడి నుంచో లేపి క్రీస్తు సింహాసనం దగ్గర కూర్చోబెట్టగలరు. క్రీస్తు సింహాసనం పెట్టుకుంటే ఆయన సింహాసనం పక్కన నీకు సింహాసనం వేసి కూర్చోబెట్టగలిగినంత ప్రేమ అండి. తండ్రి ప్రేమ. తండ్రి డిక్టేటర్ కాదు, తండ్రి దుర్మార్గుడు కాదు. తండ్రి నిన్ను తన స్థాయికి పెంచగలండి వాడు. దాట్ ఈస్ ద లవ్. అందుకనే పౌలు ఈ గొప్ప ప్రార్థన రాస్తున్నాడు. లోపల టెంప్టేషన్ ఎదుర్కోవడానికి, సమస్యలను ఎదుర్కోవడానికి, కష్టాలను ఎదుర్కోవడానికి శక్తినిచ్చిన మొట్టమొదటి ప్రార్థన. క్రీస్తు మనలో ఆనందంగా నివసించే ఆ గొప్ప భాగ్యం. క్రీస్తు ప్రేమను, తండ్రి ప్రేమను సంపూర్ణంగా, పరిపూర్ణంగా మనం మెరగడానికి ఆయన చూపించిన ఔదార్యాన్ని మనం ఇవాళ జ్ఞాపకం చేసిన ప్రేమ వెడల్పు ఎంత. ఏ వ్యక్తిని కూడా వదిలిపెట్టద్దు, నీ అంతటా నీవే వదిలిపెట్టి వెళ్ళాలి ఆయన. అంతే. ఆయన చేతులు ఎంత పొడుగు ఉన్నాయంటే, నాకు వద్దు సార్ ఈ దేవుడు అన్ని నువ్వు వెళ్ళిపోవాలా.
ఆయన అందరినీ కౌగిలించుకునే చేతులు. ఎంత లోతుకెళ్ళినా నిన్ను పైకి తీసుకురాగల చేతులు. ఎంత దౌర్భాగ్యమైనా తండ్రితో సమానంగా కూర్చోబెట్టగలిగిన చేతులు. అంత వెడల్పైన ప్రేమ, అంత విశాలమైన ప్రేమ నీ పట్ల నా పట్ల ఆయన చూపిస్తున్నాడు. కనుక ఈవేళ అట్టి మనసుతో మనం అందరం కూడా ఈవేళ దేవుని సన్నిధిలో ఉందాం. ఆ లాస్ట్ మాటలను చదువుకొని ముగించుకుందాం. 19, 20, 21 వచనాలు మాటలను చదువుకుందాం. అందరం కలిసిద్దాం. అందరికీ చదువుదాం. రెడీ రీడ్. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్లు తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటే ఊహించే వాటి కంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు మూలముగా సంఘములో తరతరములకు సదాకాలము మహిమ కలిగును గాక. అందరం ఒకసారి చెప్తాంతో ఆమేన్ చెప్దామా? ఆమేన్.